यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है। ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది ట్రెండింగ్ టాపిక్ ఏంటో. అదే ఆంధీ పవన్, అంటే తుఫాను పవన్ కళ్యాణ్ అని అర్థం. ఈ ఆంధీ పవన్ అనే డైలాగ్ని మొట్టమొదటిసారిగా వాడింది పవన్ను ఉద్దేశించి ఎవరు ఆషామాషి లీడర్ కాదు, సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమి ఘన విజయం సాధించి, ఒక విధంగా చెప్పాలంటే జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వం మళ్ళీ వచ్చేలా చేయడానికి కారణం ఆయన పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ, ఆయన వాయువు కాదు, పవన్ అంటే వాయువు కాదు, తుఫాను పవన్ కళ్యాణ్ అని అర్థం వచ్చేలాగా ఆంధీ పవన్ అంటూ ఆయన ప్రసంగించారు. అది కూడా కూటమిలో, అంటే దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి సభ్యులందరి ముందు పొగుడుతూ, ఆ జాతీయ స్థాయి నాయకుల ముందు పొగుడుతూ ఈ మాట వాడడం జరిగింది. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है। ఆ తర్వాత 21 ఏదో ఫ్లూక్లో వచ్చేసిందంటూ ఆయన, అంటే పవన్ సాధించిన విజయాన్ని తగ్గించే ప్రయత్నం అటు వైసీపీ కావచ్చు, లేదా ఆయన అంటే పడని వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో కాస్త ట్రెండింగ్లు ఉంచే పని చేస్తారు ఒకనొక దశలో. కానీ ఎప్పుడైతే ఆయన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ప్రచారం చేసి, తాను ప్రచారం చేసిన 11 స్థానాల్లో ఏకంగా 10 స్థానాల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టి బీజేపీ కూటమికి ఒక్క స్థానంలో లాతూర్ సిటీ పోయింది. కానీ అది కూడా అక్కడ ఎప్పటి నుంచో దాదాపు 1980 నుంచి 2024 ఇంతవరకు కూడా కంటిన్యూ గెలుస్తూ వచ్చారు, ఎక్సెప్ట్ 95 తప్ప దేశ్ముఖ్ ఫ్యామిలీ. అలాంటి దేశ్ముఖ్ ఫ్యామిలీ మెజారిటీని కూడా చాలా వరకు తగ్గించేసి స్థాయిలో తన ప్రభావం చూపిన పవన్ కళ్యాణ్ని ఇప్పుడు జాతీయ స్థాయిలో ట్రెండింగ్లో ఉంచాలి అనేది జన సైనికుల అభిప్రాయం. అందుకనే వాళ్ళు ఉదయం నుంచి కూడా ఆంధీ తుఫాన్ అనే పదాన్ని ట్రెండింగ్లో పెడుతూ వెళ్ళిపోతున్నారు. సో ఎలాగైనా సరే ఆయన మోడీ దృష్టిలోనో లేదా జాతీయ స్థాయి నాయకుల దృష్టిలో పెట్టాలనేది వాళ్ళ తాపత్రయం. కానీ నిజానికి మోదీయే ఇప్పుడు తనకు అత్యంత నమ్మకమైన స్నేహితుడిగా, సహచరుడిగా పవన్ కళ్యాణ్ని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఢిల్లీ, తమిళనాడు తెలుగు వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉండే రాష్ట్రాలు ఇవి. ఆ ఎన్నికల్లో కూడా పవన్ని వాడేయాలని చూస్తున్నారు, ప్రచారం చేయించాలని చూస్తున్నారు. వీలైతే తమిళనాడు లాంటి చోట్ల పొత్తుతో జనసేనను అక్కడ రంగంలో నిలపాలి కొన్ని ప్రాంతాల్లో అని పథకాలు రచిస్తున్నారు. ఇలాంటి వ్యూహాలన్నిటి మధ్యలో ఎలాగైనా తమ నాయకుడిని ట్రెండింగ్లో ఉంచాలి, జాతీయ స్థాయి నాయకులకి వాళ్ళ దృష్టిలో పడేలా చేయాలి. అంటే మోదీ, అమిత్ షా ఇలాంటి వాళ్ళందరూ పవన్ మీద చాలా అభిమానం చూపిస్తున్నారు. కానీ ఇది కాకుండా ఇంకా సంఘ పరివార నేతలు ఉంటారు కదా, వాళ్ళందరి దృష్టిలో పవన్ తడాకా ఏంటో చూపించాలి, పవన్ ఎఫెక్ట్ ఏంటో చూపించాలి అనేది వాళ్ళందరూ కూడా తాపత్రయంగా కనపడుతుంది. వాళ్ళందరూ తాపత్రయంగా జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, మామూలుగా తెలుగు వాళ్ళు ఎవరైతే పవన్ అభిమానిస్తారో పార్టీలకు అతీతంగా అలాంటి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా యూత్ ట్రెండింగ్లో పెట్టారనమాట ఆంధీ పవన్ అనేదాన్ని. సో ఖచ్చితంగా రానున్న రోజులు ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరిలో ఢిల్లీ, ఆ తర్వాత అంటే 2026లో తమిళనాడు ఎన్నికల్లో పవన్ని చాలా ఎక్కువగానే వాడబోతుంది బీజేపీ అనేది చాలా సంకేతాలు ఇప్పటికే వచ్చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా తమ నాయకుడిని ప్రమోట్ చేయాలి అంటే, యాక్చువల్లీ వాస్తవం మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్కి ఎంత ఫాలోయింగ్ ఉన్నా ఆయన గోదావరి జిల్లాల వరకు మాత్రమే పరిమితమైన వ్యక్తి, ఆయన ప్రభావం అక్కడ దాకా ఉంటుందని ఒకానొక దశలో ప్రచారం చేశారు. ఆయన వ్యతిరేక వర్గం ఆయన ఓడిపోయారు, 2 చోట్ల పోటీ చేసి 2019 ఎన్నికలు అంటూ కాస్త ఎక్కువగా ఆయన ట్రోల్ చేసే పరిస్థితి కూడా ఏర్పడింది. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ 21 ఇక్కడ ఏపీలో గెలిచారు. దాన్ని కూడా తక్కువ చేసే ప్రయత్నం చేసిన వాళ్ళకి సమాధానం చెప్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ ఏకంగా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలుపుకి తన వంతు సాయం తాను చేశారు. సో ఇంకా ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా ప్రమోట్ చేయడం కోసం జన సైనికులు చాలా తాపత్రయపడుతున్నారు. అందులో భాగంగానే ఈ ఆంధీ పవన్ అనేది ట్రెండింగ్లోకి అయితే వచ్చింది. బట్ వాళ్ళకి గమనించిన విషయం ఏంటంటే, ఆల్రెడీ ఎలైట్ పొలిటికల్ సర్కిల్స్ ఉంటాయి కదా, ఆ సర్కిల్స్లో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పడ్డారు. ఆయన్ని మరింత ప్రమోట్ చేయడానికి జాతీయ స్థాయి నాయకులు, బీజేపీ అగ్ర నాయకులు ఎవరైతే ఉంటారో అగ్రస్థాయి నాయకత్వం, వాళ్ళందరూ కూడా వ్యూహాలు రచిస్తున్నారు. బట్ ఏమైనప్పటికీ ఒక తెలుగు లీడర్, ఒక పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయిన ఒక వ్యక్తి తన పార్టీ తరఫున ఒక్కరినే గెలిచి ఒకనొక దశలో ఆ ఒక్కరు కూడా పార్టీ వదిలి వెళ్ళిపోయిన పరిస్థితుల నుంచి ఇలా పోటీ చేసిన ప్రతి చోట గెలుపొందడము, తాను ఎవరికైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళని కూడా గెలిపించి అధికారంలో తీసుకొచ్చే పరిస్థితికి ఎదగడం, ఆ వ్యక్తి తెలుగువాడై ఉండడం మాత్రం ఖచ్చితంగా ఒక విశేషంగానే చెప్పాలి. బట్ ప్రస్తుతానికైతే వాస్తవంగా మనం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుత జాతీయ స్థాయి రాజకీయాల్లో ఒక పెద్ద శక్తిగానే మారారు. ఆయన ప్రభావం మునుముందు వేరే ఏ రాష్ట్రాల్లో కనిపించబోతుంది, తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఆయా ప్రాంతాలన్నింటిలో ఆయన ఎఫెక్ట్ ఎంత మేర కనిపించబోతుందో తెలియాలంటే మరికొంతకాలం మనం వెయిట్ చేయాల్సి ఉండాల్సిందే.
మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి ఏబీపీ దేశం. Thank you.